నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం. పీఎం ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకం, పర్యాటక పాలసీపై కీలక నిర్ణయాలు చేసిన కేబినెట్. జగన్ అధ్యక్షతన బుధవారం వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా పోరాటాలు, పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం. రైతుల్ని గాలికి వదిలివేసిన చంద్రబాబు ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో రైతు భరోసా లేదు, పంటలకి గిట్టుబాటు ధర లేదు. మాజీ మంత్రి కారుమూరి విమర్శలు. గుంటూరులో ఘనంగా ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే మాధవి సూచన. నత్తనడకన సాగుతున్న ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి విస్తరణ పనులు. గుంటలు, గోతులు, దుమ్మోదూలితో అవస్థలు పడుతున్న స్థానికులు. త్వరగా పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకం అమలుకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మించిన గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సమీకృత పర్యాటక పాలసీ 2024-29, 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. అలాగనే పొట్టి శ్రీరాముల వర్ధంతి ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వాహకులకి ఆమోదం. ఐటీ గ్లోబల్ సెంటర్స్ పాలసీ 4.0కి ఆమోదం. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదం. ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం. పులివెందన ఉద్యానం డోన్ తాగునీటి ప్రాజెక్టుని ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే కేబినెట్ సమావేశంలో పలు అంశాలకి సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుని రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కాకుండా లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం అంశంతో పాటు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా పోరాటం ఎలా చేయాలనే అంశాలపై రేపటి సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. తాడేపల్లిలో బుధవారం జరగబోయే భేటీలో పార్టీ బలోపేతం, నిర్మాణంపై దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ తరపున నిర్వహించవలసిన ప్రజా పోరాటాలపై చర్చించనున్నట్లు భేటీలో సమాచారం. గత జగన్ పాలనలో ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్ టన్నులని, బాధ్యతతో కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 9.14 మెట్రిక్ టన్నులని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. వాస్తవ లెక్కలు చూస్తే జగన్ నిర్వాకం తెలుస్తుందని విమర్శించారు. సేకరించిన 24 గంటల్లో రైతు ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని చెప్పారు. రైతులకి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా వివరాలని మంత్రి నాదెండ్ల ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. రాష్ట్రంలో రైతాంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలివేసిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రైతులకి గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి అనే దాన్ని మర్చిపోయారని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంగళవారం కారుమూరి మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని, సర్కారు దళారీ రొక్కం రైతుకి దుఃఖం మిగిల్చిందని ఈ సందర్భంగా తెలిపారు. తుఫాను వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు. అదే గత వైఎస్ జగన్ పాలనలో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవని గుర్తు చేశారు. రంగు మారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యం, ముక్కైపోతున్న ధాన్యాన్ని కూడా దగ్గరుండి రైతుకి నష్టం లేకుండా మరి మిల్లర్స్ తో మాట్లాడి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుకి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఎన్ని రకాల మీటింగ్లు పెట్టేవాడు ఆయన, ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశించేవారు. ప్రతి ఒక్క రైతుని కూడా అలర్ట్ చేసేవాళ్ళం. ప్రతి గ్రామం, ప్రతి ఆర్బీకే రాష్ట్రంలో అందరినీ కూడా అలర్ట్ చేసి ధాన్యంలో ₹1 కూడా నష్టపోకుండా చూడటానికి మాక్సిమం ప్రయత్నం చేశాం. ఆ రోజున నోకైపోతా ఉంటే 1 కేజీ 1/2 కేజీ చేస్తేనే గగ్గోలు పెట్టారు. ఇవాళ కోట్లాది రూపాయలు నష్టపోతున్న రైతు 300 రూపాయల నుంచి 400 రూపాయలు బస్తాకి నష్టపోతా ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు మాట్లాడకుండా, ఏ మాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోకుండా మీరు గాలికి వదిలేస్తున్నారంటే ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ రైతులు అలో లక్ష్మణ అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇవాళ రైతులకి ఏ రకమైన సమాధానం చెప్తారు మీరు? మీ వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తున్నారా?
వాళ్ళ గురించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారా, ఆ ధాన్యాన్ని ఎలా పంపించాలనే ఆలోచన చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అవేమీ లేదు. ఇంత పెద్ద ఉపద్రవం వస్తుంటే, తుఫాన్ వస్తుందని 4 నెలల ముందే మీకు తెలుసున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి వదిలేసారే. ఎలాగా ఈ రైతాంగం ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారు. ఎంత ఆరుగాలం కష్టపడి ఈ పంటను పండించి మీరు ఏదైతే 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానన్నారో అది ఇవ్వకపోయినా అప్పులు పాలై అతను పంటలేసి కనీసం నోటికాడొచ్చిన పంటని నోటికి అందించకుండా ఇవాళ దళారులు రాబందుల్లా లాక్కుపోతుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఏమీ మాట్లాడకుండా ఉందంటే ఏమనాలి మిమ్మల్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని నమ్మారు, మిమ్మల్ని నమ్మి ఓటేశారు. మీరు ఎన్నో మాటలు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు, మోసపూరితమైన మాటలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అని తాకట్టు పెట్టేస్తారని చెప్పారు. అన్ని అబద్దాలు చెప్పి రైతులకు మేలు చేస్తాం, మంచి చేస్తామని చెప్పి ఇవాళ కనీసం రైతులు ఊసెత్తకుండా, మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే ఒక మీటింగ్ కూడా పెట్టలేదే, 4 రోజుల్లో తుఫాన్ వస్తుంది కదా అని చెప్పి ఆలోచన కూడా చేయలేదే, ఏమని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ రైతులు ఎక్కడ చూసినా ఇవాళ ఈస్ట్ గోదావరి కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ కిలోమీటర్ల లెక్క ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విభిన్న ప్రతిభావంతులకి పలు క్రీడా పోటీల్ని నిర్వహించారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విభిన్న ప్రతిభావంతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చూపడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడారు. శారీరకంగా వికలాంగులు అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దశాబ్దాల కాలం నుంచి విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉండటం జరుగుతుందని కోటేశ్వరరావు తెలియజేశారు. రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి తనకివ్వటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని అన్నారు. అందుకే వర్షం హర్షం కలిగిస్తుంది. స్టీఫెన్ హాకింగ్ లాగా, నిక్ లాగా, బాలలత గారి లాగా, పూర్ణచంద్రారెడ్డి గారి లాగా, సంగమేళ్ళ ఓఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ డిఫరెంట్లీ ఏబుల్డ్ సెలబ్రేషన్స్ అనేది ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇక్కడ మనకి మన స్కూల్స్లో, తర్వాత బయట ఎన్జిఓస్ నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి ఎవరైతే ఈ పిల్లల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున
డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ చాలా మంది కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. దీంతో పాటు మనకి ఎమ్మెల్యే గారు కానీ, చైర్పర్సన్ గారు కానీ, తర్వాత ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ ఎవరైతే వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఇవాళ ఈ ప్రోగ్రామ్ కోసం గ్యాదర్ అయి ఉన్నాము. మనకి ప్రతిభావంతులు సంబంధించి చూసినట్లయితే ప్రభుత్వము చిన్నపిల్లలకి ఫస్ట్ పుట్టినప్పటి నుంచే మనం ఇప్పుడు NCD 3 అని స్క్రీనింగ్ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది. సో ఈ స్క్రీనింగ్ కార్యక్రమం ద్వారా పిల్లలకి ఏమన్నా డిఫెక్ట్స్ కానీ, డిఫిషియన్సీ కానీ, డెవలప్మెంట్ డిలే కానీ ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పుడే దాన్ని కరెక్ట్గా ఇంటగ్రేట్ అయ్యి సొసైటీలోని అందవారు కూడా కలిసి ఉండాలి అండ్ వాళ్ళ ఎబిలిటీస్, వాళ్ళ టాలెంట్ని కూడా మనం గుర్తించుకొని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవం చేస్తున్నాము. ఇవాళ వాళ్ళ కోసం హెల్ప్ చేస్తున్న, అలా పిల్లలకి హెల్ప్ చేస్తున్న అసోసియేషన్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజు వరల్డ్స్ డిసెబిలిటీ డేని జరుపుకుంటున్న క్రమంలో గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున డిసేబుల్డ్ చిల్డ్రన్ అందరితో కలిసి ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈరోజు డిసేబుల్డ్ అందరూ కూడా వారు ఎదుర్కొంటున్న మానసికమైన, అదేవిధంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమాజంలో ఎలా వారు ఉన్నారు అనే స్థితిగతుల్ని తెలుసుకునే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని చేసే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాలకి నిజమైన ప్రోత్సాహం రావాలి. అండ్ కలెక్టర్ గారు, ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి చాలా చక్కగా సహకరిస్తున్నారు. దినోత్సవం సందర్భంగా ముందుగా రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నాగలక్ష్మి గారు, అదేవిధంగా శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా విభిన్న ప్రతిభావంతుల పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని దివ్యాంగులు కూడా సమాజంలో భాగము, వారిని కష్టాలను తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించారో వాటన్నిటిని కూడా పునరుద్ధరిస్తూ, అదేవిధంగా గత 5 గుంటూరులో రోడ్ల విస్తరణ పనులు నత్తనడుకున కొనసాగుతూ ఉన్నాయి. గత 2 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఏటి అగ్రహారం ప్రధాన రహదారి విస్తరణ పనులు నేటికి ఓ కొలిక్కి రాలేదు. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. రహదారి విస్తరణ పనులు ఆరంభించిన నాటి నుంచి ఏదో ఒక రూపంలో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. నగరంలోని అనేక రహదారుల్ని విస్తరించి అభివృద్ధి చేస్తున్నప్పటికీ తమ రహదారికి గ్రహణం వీడటం లేదని స్థానిక డివిజన్లకి చెందిన కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో అనేక మార్లు ప్రస్తావించారు. ఎట్టకేలకు స్పందించిన పాలకులు రహదారి విస్తరణ పనులకి శ్రీకారం చుట్టారు. అయితే ప్రభుత్వం అందించే నష్టపరిహారం తమకు సరిపోదని, విస్తరణ పనుల కోసం తమ భవనాలు ఇచ్చేది లేదంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. కానీ ఎవరో కొందరు అడ్డుపడుతున్నారన్న కారణంగా రహదారి విస్తరణ పనులు ఆపకూడదంటూ నగరపాలక సంస్థ ముందడుగు వేసింది. పనులు కొంతమేర జరిగిన అనంతరం సాధారణ ఎన్నికలు రానే వచ్చాయి. దీంతో రహదారి విస్తరణ పనులు కొన్ని నెలల పాటు నిలిచిపోయాయి. అర్ధాంతరంగా నిలిచిపోయిన పనుల కారణంగా వాహన చోదకులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రత్యేకించి అనేక స్కూల్స్ కూడా ఆ ప్రాంతంలో ఉండటంతో అటుగా రాకపోకలు సాగించేందుకు విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతూనే ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ శ్రీనివాసులు రహదారి విస్తరణ పనుల్ని పర్యవేక్షించారు. స్థానిక ప్రజలు, వాహన చోదకులు ఇబ్బందుల్ని గమనించి పాలకులు పనుల్ని వెంటనే పూర్తి చేయాలని అటు అధికారుల్ని, ఇటు కాంట్రాక్టర్లని ఆదేశించారు. అయితే విస్తరణ పనులు డిజైన్ లోని అనేక లోపాలు ఉన్నాయి. అనేక మలుపులతో రహదారి విస్తరణ చేయటం, కల్వర్టులు, సెంట్రల్ డివైడర్లు నిబంధనలకు విరుద్ధంగా సాగుతూ ఉన్నాయని స్థానిక కార్పొరేటర్లు, ప్రజలు ఆరోపిస్తున్నారు. నెలలు, సంవత్సరాలు తరబడి పనులు సాగుతూ ఉండటంతో గుంతలు, గోతులు, దుమ్ము ధూళితో ప్రజలు అల్లాడిపోతున్నారు. తరచూ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉండటంతో వాహన చోదకులు అటుగా వెళ్లాలంటేనే హడలెత్తిపోతున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి పెండింగ్ లో ఉన్న ప్రధాన రహదారి విస్తరణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. ఏముందండి, నా 2 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి రోడ్డు విస్తరణ పనులు అని చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇవాళ వాన పడింది కాబట్టి అట్లా ఉంది. రోజు దుమ్ము ధూళికి ఎంతో మంది హాస్పిటలైజ్ అవుతున్నారు. పట్టించుకునే నాదుడే లేదు. అసలు ఈ రోడ్లో ఎందుకు మేము ఇల్లు కొన్నామా అనిపిస్తుందండి. ఈ దుమ్ము, ఈ గుంతలమయము, చాలా ఇబ్బందులు, చాలా అసలు గుంటూరులో ఎవరికి లేని ఇబ్బందులు ఈ రోడ్లో ఉన్నాయండి. ఏ అధికారి, కమిషనర్ గారికి కానీ సంబంధిత అధికారులకు తెలియజేసిన చేస్తున్నామండి, చూస్తున్నామండి అంటున్నారు కానీ సత్వరం వేగంగా పనులు చేయట్లేదండి. ఏదో నత్తనడకన సాగుతున్నాయి పనులు. కొంతమందికి బాండ్లు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడి నుంచి ఈ ఏరియాలో వాళ్ళకేమో అసలు
విస్తరణ చేయలేదండి. ఇక్కడ నుంచి జరిగింది కానీ విస్తరణ ఈ పక్క జరగలేదు. పనులు మధ్యలోనే పనులు నత్తనాటకం జరుగుతుంది. జనాలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారండి. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు ఈ రోడ్డు మీద ఎందుకని 7 సంవత్సరాలు అవుతుంది ఏర్తా ఇంతవరకు పోలేదు. మధ్యలో ఉన్నాయి పనులు, మధ్యలో 4 లేని కానీ చుట్టుకుంటూ దాకేశారు. అసలు అడిగి మట్టి పోసిన వాళ్ళు కూడా లేదు. గుంతలు ఉన్నాయా? కొంచెం నడువులు పోతున్నాయి. నీకు ఇబ్బందా? మాకు ఇబ్బంది ఏంటి, ఆటోలు లేవలేని అమ్మాయి ఎక్కడ అంత ఇబ్బంది ఉందా? బండి దెబ్బతింటదా? బళ్ళు దెబ్బతింటున్నాయి. బైకులు పడుతున్నారు. ఆడవాళ్ళు కూడా నైట్ ముసలి బండి వేసుకొని పోతున్నారు, కింద పడుతున్నారు. బాగా దెబ్బలు, బాగా ఇబ్బంది ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వరకు కావాలా? ఎందుకని ఏం చదువుతున్నారు? 2 నెలలు అయిపోయి 2 నెలలు మొన్న అడవుడు చేశారు, మళ్ళీ ఆపేశారు. ఇది గతుకులు ఎట్టుండేది, జనాలు వస్తాయి, మామూలుగా ఉండదు. బండి 4 రోజులు తిరిగే బండి 20 రోజులకే మూల పడుతుంది. ఎందుకు? ఈ గోతులు, ఈ రోడ్డు దీనికి బాగుపడే రోజు కనబడతా. ఏ రోడ్డు ఇది? ఏకగ్రహారం మెయిన్ రోడ్డు. ఎన్ని రోజులు తిరుగుతుంటారు రోజుకి? మేము తిరిగేదే అక్కడి నుంచి చుట్టుకుండా గేటుకే తిరుగుతాం. మాకు వేరే రోజు 2 కోటలు తాగితే కానీ ఈ నడువు సరిపడదు. ఎవరైతే తక్కువ తాగేది ఎక్కువ. ఇబ్బంది ఉందా? మరి ఇబ్బంది కాదు, మామూలు గోతులు అండి. ఒకసారి ఇక్కడ ఆ దారి నుంచి ఈ దారి. దాస్ వీరమనేంద్ర, న్యాయవాది అండి. ఈ ఏటగ్రహారం ప్రధాన రోడ్డు ఏదైతే ఉందో ఇది మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ దీని మీదుగా పీకల కాలం వెళ్తుంది. వర్షం వస్తే మొత్తం నిండిపోయింది. ట్రైన్స్ కూడా సరిగ్గా లేవు. ఇలాంటిది విస్తరించి గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు ఈ పనులు. ఇప్పుడు దాకా ఒక కొలిక్కి రాలేదు. కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారో తెలియదు. ప్రభుత్వం ఎక్కడైనా పట్టించుకొని మొన్న వచ్చిన వర్షాలకి ఇప్పుడు సైక్లోన్ తుఫాన్ ఉంది, అదేమన్నా ఇటు మళ్ళీతే పూర్తిగా ఏటగ్రహారం మొత్తం ముంపుకు గురైపోయింది. వీటి వల్ల ఈ వర్షాలు పట్టడం మూలాన సీజనల్ వ్యాధులు కూడా వస్తున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండదు. 1,00,000 మంది జనాభా ఉంటారు ఇక్కడ. 4 వార్డులను కలిపే ప్రధాన రహదారి ఇది. అలాంటిది ఈ రహదారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. కమిషనర్లు ఏమో ట్యాక్స్ కట్టకపోతే, మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోతే ఎంపటే కొలాయి కనెక్షన్ కట్ చేస్తా అంటున్నాడు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే ఇది కట్ చేస్తా అంటున్నాడు. అసలు మాకు ప్రధాన రహదారి లేదు. ముందర ఇది అయ్యేదాకా ఏ ట్యాక్సులు కట్టకూడదని చెప్పి నేను చెప్తున్నాను. అంటే సిటీలో చాలా రోడ్లు విస్తరించారు, ఎందుకని ఇది ఒక్కటే మిగిలింది? నిర్లక్ష్యం కావాలని చెప్పి నిర్లక్ష్యం వహిస్తున్నారండి. వీళ్ళంతా స్లమ్ ఏరియా, అంతా కూడా మధ్యతరగతి కుటుంబీకులు. వీళ్ళ మనం చేసేటప్పుడే చేద్దాము అనే నిర్లక్ష్య ధోరణి. కార్పొరేటర్ అచ్చల వెంకటరెడ్డి. ఈ 37 డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఏటగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులు 2023 మార్చిలో స్టార్ట్ చేయడం జరిగింది. వైడనింగ్ కానివ్వండి, లేకపోతే ట్రైన్లు కట్టుబడి ఎవరెవరైతే వైడనింగ్కి ఇచ్చారో ఇచ్చిన ప్రాంతాలు మొత్తం ట్రైన్లు కట్టడం జరిగింది. ఇంకా 18 మంది ఇవ్వాల్సి ఉంది. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. 90% పూర్తయింది. ఇంకా 10% మీరు కూడా ఇస్తే ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా రాకపోకలు జరుగుతాయని చెప్పి అందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరియు ట్రైన్లు 1 సంవత్సరంలో కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరెవరైతే ట్రైనింగ్ ఇచ్చారో అందరి ఏరియా ఇళ్ళ దగ్గర ట్రైన్లు కంప్లీట్ చేయడం జరిగింది. 2024 మార్చిలో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పెట్టడం జరిగింది. టెండర్లో ఒక కాంట్రాక్ట్ రావడం జరిగింది. 2024 మార్చిలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు సక్రమంగా చేస్తే 2 నెలల్లో కంప్లీట్ చేయవచ్చు. ఎందుకంటే ఇసుక ప్రాబ్లం లేదు, ఈ రోడ్డుకి ఇసుక అవసరం లేదు. జిఎస్బి, వెట్ మిక్స్, తార్ రోడ్డు ఈ 3 వేయటానికి వీళ్ళకి చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మడకా కృష్ణ చెన్నకేశ్వరరావు అనే అధ్యాపకునికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో తమ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా అందించిందని వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీహెచ్డీ పట్టా పొందిన మడకా కృష్ణ చెన్నకేశ్వరరావును వర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.
ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రేపల్లె మున్సిపల్ ఆఫీస్ వద్ద విరామ సమయంలో ధర్నా నిర్వహించి కమిషనర్ కె సాంబశివరావుకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ వెటర్నరీ, సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్స్ తదితర విభాగాలకు చెందిన సుమారు 13,000 మంది కార్మికులు 20 నుంచి 25 ఏళ్లుగా ప్రజలకి ప్రభుత్వం తరపున సేవలు అందిస్తున్నారు. ఈ ధర్నాలో రేపల్లె మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ అధ్యక్షులు డి ప్రభాకర్ రావు, కార్యదర్శి ఎన్ రవిబాబు, శివ, రవి, రాఘవేంద్రరావు, రమేష్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రజలందరికీ మున్సిపల్ పట్టణాల్లో 183 మున్సిపల్ కేంద్రాల్లో ప్రజలకి మంచినీళ్ళ దగ్గర నుంచి వీధి దీపాల దగ్గర నుంచి ఆరోగ్యంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి మున్సిపల్ విభాగంలో ఇంజనీరింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి 13,000 పైచీలు అనేక డిపార్ట్మెంట్ల్లో వివిధ విభాగాల్లో మున్సిపల్ కార్మికులు స్కిల్డ్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి గతంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు వేతనాలు అమలయ్యాయి. ఈ వేతనాలు ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు ఒక అడుగు ముందుకు వచ్చి వేతనాలు పెంపుదల చేసినప్పటికీ ఆ రకమైన వేతనాలు కూడా ప్రభుత్వాలు అమలు చేయడానికి సిద్ధపడతలేదు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు స్కిల్డ్ ఉద్యోగులు అయినప్పుడు కూడా అనేక దశాబ్దాల నుంచి మేము వేతనాలు పెంపుదల చేస్తాము, స్కిల్డ్ వేతనాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, అంతకుముందు ఉన్నటువంటి అనేక హామీలు ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నేపథ్యంలో రాతపూర్వకమైన ఒప్పందాన్ని ప్రభుత్వ అధికారులు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధిత శాఖ మంత్రిని, సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని స్కిల్డ్ వేతనాలు ఏవైతే దీనికి సంబంధించిన దాన్ని ప్రభుత్వం చేయాలనే దాని మీద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులుగా కలవటం జరిగింది. ప్రభుత్వాలు మేము ఆలోచిస్తున్నాము, అధ్యయన కమిటీ ఇచ్చిన వాటిని కూడా మేము పరిగణలో తీసుకుని వాటి వేతనాలు పెంపుదల చర్యలు తీసుకుంటాము, అట్లనే అర్హులైనటువంటి వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి హామీలు ఇస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందు పడతలేదు. ఆ నేపథ్యంలో పోయిన మాసంలో 10వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సదస్సు నిర్వహించుకుని మొన్న కౌన్సిల్ సమావేశాలకు ముందుగా మొత్తం అన్ని చోట్ల ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళకి, అట్లనే మున్సిపల్ పురపాలక సంఘాల్లో రాయబారాలు ఇవ్వాలి, మా సమస్యలు తెలియజేయాలనే దానికోసం ఆ రకంగా రాయబారాలు లెటర్లు ఇచ్చాం. అప్పటికీ పరిష్కారం చేయని నేపథ్యంలో డిసెంబర్ 2, 3 తేదీల్లో రాష్ట్రంలో అన్ని మున్సిపల్ పట్టణాల్లో కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులుగా మున్సిపల్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిమితమైన సంఖ్య అయినప్పుడు కూడా నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులేమి ప్రభుత్వ విధానాలను, లేదు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని, లేదు గౌరవ ముఖ్యమంత్రి గారిను రాజకీయాల మీద విమర్శలు చేయటం లేదు. అయా అనేక సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పైబడి ఇక్కడ పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వంలో అధ్యయన పౌరుషానికి ప్రతీక కారంపూడి వీరాచార ఉత్సవాలని మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అలనాటి పల్నాడు చరిత్రలో చేపట్టిన కోడిపోరు ఘట్టాన్ని ఉత్సవాలలో 4వ రోజు వీర్ల దేవాలయ ప్రాంగణంలో కోడి పందాలను నిర్వహించారు. మాచల రాజ్యం తరపున పల్నాటి బ్రహ్మనాయుడి చిట్టిమల్లును ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతబూనారు. గురిజాల రాజ్యం తరపున నాయకురాలు నాగమ్మ పందపు కోడి శివంగి డేగను ముడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము చేత పట్టుకుని సాంప్రదాయం ప్రకారం కోడి పందాలను నిర్వహించడం జరిగింది. కోడిపోరు కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, పొన్నూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజర్ అహ్మద్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొని కోడి పందాలను వీక్షించి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచంలో ఎక్కడా కూడా 2 చోట్ల అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. భారతదేశంలో ఒక పల్నాడులో మాత్రమే వీరుల ఆయుధాలని, వీరుల నృత్యార్థం పూజించడం జరుగుతుంది. అలాగే గ్రీస్ దేశంలో ఒక చోట జరుగుతుందని చెప్తారు. ఇంతటి చారిత్రాత్మకమైన ఈ ప్రదేశం దురదృష్టవశాత్తు
మరి సరైన ఆదరణని నోచుకోలేదు, సరైన సంరక్షణ జరగలేదని చెప్పి భావిస్తూ ఇప్పటికీ కూడా మరి పల్నాటి యుద్ధం మీద సరైన పుస్తకాలు కూడా ప్రింట్ చేయలేదు. నిన్న గౌరవ ఎమ్మెల్సీ గారు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు మన ప్రాంత వాసులు వారు కూడా సూచించడం జరిగింది. మేము కూడా ఈ ఉత్సవాలకి ముందు అసెంబ్లీలో అందరికీ పుస్తకాలు ఇచ్చేద్దాం, పంచుదాము, అందిద్దాము, పల్నాటి చరిత్రను తెలియజేద్దాం అనుకుంటే కూడా మాకు ఎక్కడా కూడా సరైన పుస్తకాలు దొరకని ఈ చారిత్రాత్మక సంఘటనలని గుర్తు చేసుకుంటూ ఆ రోజు వీరుల శౌర్యాన్ని గుర్తుగా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా ఏటా కూడా ఈ పల్నాడు ఉత్సవాల్ని నిర్వహిస్తున్నాం. ఆనవాయితీ ఇక్కడికి వచ్చి ఆనాటి పల్నాడు బ్రహ్మనాడు విషయాలు గుర్తు చేసుకున్నాం. సర్వ సైన్యాధ్యక్షుడు కన్నమదాసు చరిత్ర గుర్తు చేసుకున్నాం. ఈరోజు వాళ్ళ విగ్రహాలను కూడా సందర్శించి ఈరోజు శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ కోడి పందాలు ఆనాడు ఎలా జరిగినాయో కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు మన పోరు అవినీతి మీద, ఈరోజు మన పోరు అరాచకాల మీద. అందుకే ఈరోజు తెలుగుదేశం పాలన వచ్చింది. పేదలకు రక్షణగా ముందుకెళ్తాం, పేదలకు అభివృద్ధి సంక్షేమం అందించడమే మా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. పల్నాడు ప్రాంతానికి పల్నాడు యుద్ధం ఎంత ప్రాముఖ్యత చెందిందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు కురుక్షేత్ర యుద్ధం ఏ విధంగా జరిగిందో అదే రీతిలో అదే పరిస్థితుల్లో పల్నాటి యుద్ధం కూడా జరిగినటువంటి విధానం మనందరికీ కూడా తెలుసు. చాలా సంతోషంగా ఉంది. అన్న బ్రహ్మానందరెడ్డి గారు ఫోన్ చేసి ఇలా ఉత్సవాలకు మీరు తప్పకుండా రావాలని చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా నేను కనుక మిస్ అయినట్టయితే ఈ రోజున చాలా విషయాలు నాకు తెలిసేవి కాదే. బహుశా గతంలో ఇప్పుడు చిన్నప్పుడు మరి నందమూరి తారక రామారావు గారి సినిమాలోనే ఈ యొక్క చరిత్ర గురించి కొంతమేర తెలుసుకున్నాం తప్ప స్వయంగా ఈ రోజున ఇక్కడ వచ్చి చూడటం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఈ ఏరియాకి రాలేదు. ఇక్కడికి వచ్చి ఈ రోజున చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవటం, బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా మాకు వివరించి చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనందరికీ కూడా ఎన్డీఏ కూటమి అధికారులు గుంటూరు జిల్లాలో చదువుకున్నప్పటికీ ఇలా మాచర్ల అలా కానీ ఇలా కారంపూడి రావడం కానీ జరగలేదు. బట్ ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చినా చూస్తుంటే చాలా పెద్ద పండుగ వాతావరణం ఉంది. ఇది చాలా అంటే ఒక చరిత్ర ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది. ఎంతసేపు మనకి 1200 ప్రాంతంలో జరిగిన చరిత్ర అంటే సహజంగా కనుమరుగైపోయి ఉంటుంది, మనకి ఏమీ కనపడదు. కానీ ఇక్కడ చరిత్ర చాలా క్లియర్గా కనపడేట్టుగా అన్నీ రెడీగా ఉన్నాయి. ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశంగా అవ్వడానికి చాలా ఆస్కారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నారు పర్యాటకం మీద. సో ఆ రకంగా ఈ పల్నాడు చరిత్ర ప్రజలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం. పీఎం ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకం, పర్యాటక పాలసీపై కీలక నిర్ణయాలు చేసిన కేబినెట్. జగన్ అధ్యక్షతన బుధవారం వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా పోరాటాలు, పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం. రైతుల్ని గాలికి వదిలివేసిన చంద్రబాబు ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో రైతు భరోసా లేదు, పంటలకి గిట్టుబాటు ధర లేదు. మాజీ మంత్రి కారుమూరి విమర్శలు. గుంటూరులో ఘనంగా ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే మాధవి సూచన. నత్తనడుకున సాగుతున్న ఏటి అగ్రహారం, ప్రధాన రహదారి విస్తరణ పనులు. గుంటలు, గోతులు, దుమ్మోదూలితో అవస్థలు పడుతున్న స్థానికులు. త్వరగా పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.